పాకిస్తాన్ నాయకులు మాటలు కోటలు దాటడం ప్రారంభమైపోయినాయి. భారత్ మా జోలికి వస్తే అలా చేస్తాం ఇలా చేస్తాం అన్నటువంటిది. వాళ్ళకి కన్ను ఎంతసేపటికి ఓ పక్కన వాళ్ళ దేశం నుండి వచ్చిన ఉగ్రవాదులు చేసిన ఘాతుకం ఒక ఎత్తు అయితే, అది తప్పు పట్టడం మానేసి వాళ్ళ పార్లమెంట్లో దేని గురించి మాట్లాడుతున్నారు? అయోధ్య రామ మందిరాన్ని ఏదో ఒకటి చేస్తారట. రేపు పొద్దున వాళ్ళు గెలిస్తే కనుక భారత్ మీదన వాళ్ళు గెలిచేస్తారట యుద్ధం బిగినైపోతే. వాళ్ళ పార్లమెంట్లో కూర్చున్నటువంటి ఒక నాయకురాలు గారు మాట్లాడుతున్నటువంటిది ఒకసారి విందాం. पाकिस्तान को धमकाते हैं तो ये पता होना चाहिए कि उस फौज में तकसीम है। उस फौज का कोई सिख सिपाही, कोई सिख फौजी पाकिस्तान पर हमला करने को तैयार नहीं है, पाकिस्तान से जंग करने को तैयार नहीं है, क्योंकि उनके लिए गुरु नानक की धरती है, उनके लिए ये पाक धरती है। इस धरती के चप्पे चप्पे पे गुरु नानक के कदम पड़े हैं। और ये यहाँ में सिखों के जो लीडर है गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज इस तरफ हो नहीं आने देंगे। और ये धमकी हमें ये देते हैं कि हमारी लाशें बिछाएंगे। तो इनको पता होना चाहिए कि फौज सिर्फ 6-7 लाख नहीं है, यहाँ 25 करोड़ लोग जो है वक्त आने पर ये फौज के साथ हैं और ये इंशाल्लाह ताला सिपाही बनेंगे। जनाब, मैं ख़त्म करती हूँ और मैं कहती हूँ कि भुट्टो साहब ने कहा था हम 1000 साल जंग करेंगे, और बिलावल साहब ने भी उन्हीं की बात को रिपीट किया है और कहा है कि अगर यहाँ पानी नहीं बहेगा तो खून बहेगा दरियाओं में। मैं सिर्फ ये कहूँगी कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा। बहुत शुक्रिया। ఇది ఈ మొన్న బిలావల్ భుట్టో సింధు జలాలని గనక వదిలిపెట్టకపోతే రక్తం పారిస్తామన్నాడు కదా. ఈవిడ గారు ఇంకొక అడుగు ముందుకేసి బాబ్రీ మసీదు కంట వాళ్ళ ఆసిఫ్ మునీర్ ఎవడైతే వాడు సైనిక చీఫ్ ఉన్నాడో వాడే మొదట పునాది వేస్తాడట. అంటే అయోధ్య రామ మందిరం కూల్చి మళ్ళీ బాబ్రీ మసీదుకి వేస్తారట, వాళ్ళ సైనికులు వేస్తారట. ఒక్కొక్కడి తల భారతదేశంలో ఉన్నోడు నరికి పారేస్తారు ఈసారి కనుక అట్లాంటి చెయ్యి కనుక కదిలిందంటే. ఇంకొకసారి అయోధ్య రామ మందిర నిర్మాణం ఆ రోజుల్లో భారతీయులు తన్ని వదిలిపెట్టారు. చివరికి దేశద్రోహులైనటువంటి భారతీయులు ఉండటం వల్ల ఆ రోజున కూల్చివేతలు జరిగినాయి. ఈ రోజున ఒక అయోధ్య రామ మందిరం మీద, ఒక మధుర మీద, ఒక కాశ్మీర్ మీద, ఒక కాశ్మీర్లో ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగిన తరహాలో చేద్దాం అనుకుంటే కనుక ప్రతి భారతీయుడు కర్రలు కాదు కత్తులు పట్టుకుని రోడ్డు మీదకి వస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఇట్లాంటి దిక్కుమాలిన ప్రకటన చేసేవాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తులో పాకిస్తాన్లో ఎవడన్నా బాగుండాలంటే, బ్రతికుండాలంటే, ఒకవేళ మీ దేశానికి సంబంధించి కావాలి అనుకుంటే కనుక మీ దేశంలాగా ఉండాలంటే అడుక్కోండి లేదా అభ్యర్థించండి, మర్యాదగా అడగండి. అలా కాకుండా భారతదేశంలో మేము అయోధ్య రామ మందిరాన్ని కూల్చి గుడిని కట్టిస్తాం, మసీదుని కట్టిస్తాం, బాబరీకి సంబంధించినటువంటి రాయి అంటే అదే పాకిస్తాన్ సమాధికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు తలా ఒక రాయేస్తాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రతి భారతీయుడు ఆ పాకిస్తాన్ దరిద్రులకి చెప్పాల్సిన సందర్భం ఇది.